ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సమ్మర్ హాలిడేస్? కష్టపడినా కానీ దాని ఫలితం తెలుస్తుంది టీజర్ చూస్తున్నప్పుడు. ఇంకొంచెం నన్ను తక్కువ కష్టపడితే బాగుండేమో. ఇంక అప్పుడు ఈ కొంచెం ఇప్పుడు ట్యాన్ కొంచెం ఎరిగింది. ముందు నన్ను ఆ రోజు షూట్ రోజు చూసుంటే ఎవరు నువ్వు అనేటోళ్ళేమో. నేను బాధపడ్డా, నన్ను ప్రసాద్ ల్యాబ్స్లో కూడా రానిరేమో నన్ను ఇలా చూస్తే అని. నేను లక్కీగా మా అమ్మ చేసిన ప్రయోగాల వల్ల కొంచెం అలా ఎరిగి పంపించారు లోపలికి. సో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా వర్క్ దొరకట్లేదు, అప్రోచ్ అయ్యారు, లేదంటే మీరు ఆడిషన్కి వెళ్ళారా? లేదన్న, నరేషన్ ఇచ్చాడు కానీ పెద్ద 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 హీరోలు అందరూ వాళ్ళు పెద్ద వయసు కదా. సో ఈ ఏజ్ ఎట్లయినా ఎనీహౌ దే కాంట్ డూ ఇట్. నాకు ఛాన్స్ వచ్చింది. పెద్దైనా చిన్నదైనా హీరో హీరో అని అంటారు కదా, అలా ఏం కాదన్న. ఇది కథ హీరో, నేను కాదు, నేను లీడ్ అంతే. నీ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తావు? మీకు నాస్టాలజీ ఫీలింగ్ రావాలంటే, మీ సమ్మర్ హాలిడేస్ మీరు గుర్తు తెచ్చుకోవాలంటే, మీ ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ మీకు కావాలంటే, సమ్మర్ హాలిడేస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం యూ కెన్ వాచ్. 90s తర్వాతలా ఆరెంజ్ హిట్ నీకు పడలేదు, సో అది ఓటీటీ వరకు. ఇది థియేటర్లో జనాలు వస్తారంటావా నీ సినిమాకి టికెట్ కొనుక్కొని? 100%, బికాజ్ ధీరజ్ గారు కాంటెంట్ కాబట్టి మన గర్ల్ ఫ్రెండ్ కపుల్ ఫ్రెండ్లీ అయిన నమ్మకంతోనే వస్తారు. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మా సినిమాని ప్రమోట్ చేస్తే ఎవరు రారు చెప్పండి. అందుకే వచ్చా, నీకోసం వచ్చా. జస్ట్ వాచ్ సమ్మర్ హాలిడేస్ భయ్యా, నాకు వీడియో చేయండి, పక్కా వస్తారు. మై ఒపీనియన్ నాట్ రివ్యూ అని పెడతారు కదా. డెఫినెట్లీ టీజర్ చాలా బాగుంది. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేసి బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనోడు పొద్దున్న రాగానే చాలా నీట్గా ఓకే ఫస్ట్ 2 బట్టలను తీసాడు ఇప్పుడు. ఖుషి, వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ ఆఫ్టర్ మనశంకర వరప్రసాద్? I love the character, it's so good, and like you love it, and